వరద సాయంపై గుంటూరు నగరపాలక సంస్థలో రాజకీయం నడుస్తోంది. ముంపు బాధితులకు 9.5 కోట్ల సాయం చేసినట్లు కమిషనర్ చూపిన లెక్కలపై దుమారం రేగింది. దాతలు చేసిన సాయాన్ని తాము సాయం చేసినట్లు చూపి కమిషనర్ కోట్లు దోచుకున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. విజయవాడను ముంచేసిన బొడమేర బురద గుంటూరు నగరపాలక సంస్థకు అంటుకుంది. వరదల సమయంలో నగరపాలక సంస్థ నుంచి 9.5 కోట్ల రూపాయల ఆహార పదార్థాలు పంపినట్లు నగర కమిషనర్ పులి శ్రీనివాస్ లెక్కలు చూపడం దుమారం రేపింది. విజయవాడ వరద సమయంలో గుంటూరు నగరపాలక సంస్థ ఉద్యోగులు, పారిశుద్ధ్య కార్మికులు కూడా సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇంతవరకు బాగానే ఉన్న విజయవాడ వరద బాధితులకు 9.5 కోట్ల రూపాయల ఆహారాన్ని పంపించినట్లు నగరపాలక సంస్థ కమిషనర్ రాసిన లెక్కలు ఇప్పుడు కార్పొరేటర్ల నుంచి మేయర్ వరకు అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. గుంటూరు కార్పొరేషన్ నుంచి 9.5 కోట్ల రూపాయల ఆహార పదార్థాలు సాయం చేశారా అంటూ ప్రజాప్రతినిధులంతా ముక్కును వేలేసుకుంటున్నారు. ఇదే అంశంపై ఇటీవల జరిగిన కౌన్సిల్ సమావేశంలో నగర డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు లెక్కలు తేల్చాలని పట్టుబట్టారు. అయితే సరైన సమాధానం చెప్పకుండా కమిషనర్ ఆగ్రహంతో ఊగిపోయి కౌన్సిల్ సమావేశాన్ని బాయ్కాట్ చేసి వెళ్లిపోయారు. కమిషనర్ కు మద్దతుగా మున్సిపల్ ఉద్యోగులు కూడా ఆందోళన బాట పట్టారు. మాట్లాడే పదజాలం బాగుండాలి. ఐఏఎస్ ఆఫీసర్ చూడకుండా కూడా మాట్లాడుతున్నాం అంటే ఎక్కడ భయం దాంట్లో పరిపాలన నుంచి మాకు భద్రత కల్పించండి. రేపేం జరిగింది దాని భయంతో మేము ఉద్యోగాలు చేయలేము. నా 32 ఏళ్ల సర్వీసులో ఇటువంటి డిప్యూటీ మీద నేను ఎప్పుడు చూడలేదు. పేర్లు కూడా ఎవరు ఉద్యోగస్తులు పర్సనల్గా పిలిచి దాఖలాలు వాళ్ళు. కాబట్టి ఈ విషయంలో బహిరంగ క్షమాపణ డైమండ్ బాబు కమిషనర్ గారికి చెప్పిన తదుపరి మాత్రమే కౌన్సిల్ జరుగుతుందని మీ ద్వారా ప్రజలందరికీ, ఉద్యోగస్తులందరికీ తెలియజేస్తున్నారు. సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా బాయ్కాట్ పేరుతో నాటకాలు ఆడుతున్నాడని డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ రాజకీయ నాయకుళ్లా కమిషనర్ వ్యవహరిస్తున్నాడని, దోచుకున్న కోట్ల రూపాయలకు లెక్కలు చెప్పాల్సిందేనని పట్టుబట్టారు. 9 కోట్లు కాదు 90 కోట్లు ఇద్దాం. ఈ 90 కోట్లు 9 కోట్లు అక్కడ ప్రజలకి సక్రమంగా చేరిందా లేదా అనేదే మా లెక్క. మేము అడిగే ప్రశ్న ఏంటంటే, నువ్వు ఖర్చు పెట్టిన 9,24,00,000 రూపాయలు 100కి 100% అక్కడ బుడమేరు వాగు బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పూర్తిగా చేరుంటే, మీకు చిత్తశుద్ధి ఉంటే నిరూపించుకోవాల్సినటువంటి బాధ్యత కమిషనర్ పైన ఉన్నది. డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు లేవనెత్తిన 9.5 కోట్ల రూపాయల వరద సాయంపై అధికార పార్టీ సభ్యులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. నిధుల ఖర్చుపై లెక్కలు తేల్చాలని టీడీపీ కార్పొరేటర్లు కూడా డిమాండ్ చేస్తున్నారు. విపత్తు, అది ఎంత పెద్ద విపత్తు అది అందరికీ తెలుసు. అలాంటి సమయంలో గవర్నమెంట్ తరఫున, ఈ మన మున్సిపాలిటీ తరఫున వెళ్ళిన నిధుల గురించి వీళ్ళు వక్రీకరించి ఏదో పడితే అది మాట్లాడటం, ఆ విషయం వెలుగులోకి వస్తుందని వీళ్ళు ఏదో బెదిరించటం, అక్కడేదో అన్యాయం జరిగింది అనేసి చెప్పి వీళ్ళంతటి వీళ్ళు ఊహించుకొని దాని కమిషనర్ మీద రుద్ది, ఎందుకు కమిషనర్ గారిని అడిగితే ఇస్తారు కదా డీటెయిల్స్, అదంతా పక్కన పెట్టేసి డీటెయిల్స్ తీసుకోకుండా, దాని గురించి ఏంటో వివరాలు తెలుసుకోకుండా ఆయన ఏదో దాటేస్తున్నారు, భయపడుతున్నారంటే ఎందుకు భయపడతారు? ఎవరైనా ఎన్నో డిపార్ట్మెంట్లు అక్కడ వర్క్ చేస్తూ ఉంటాయి. మీ దగ్గర ప్రూఫ్లు ఉన్నాయా? కమిషనర్ గారు దాని గురించి ఏదో చేశారని, అన్యాయం అవినీతి చేశారని మీ దగ్గర ప్రూఫ్ ఉందా? తీసుకోండి, డీటెయిల్స్ తీసుకోండి. కమిషనర్ గారి దగ్గర డీటెయిల్స్ తీసుకోండి, చూడండి, చదవండి. ఎక్కడన్నా మీకు దాంట్లో అన్యాయం కనిపిస్తే రాయండి, పైకి రాయండి, గవర్నమెంట్కి రాయండి. అది ఆ విపత్తు టైంలో కమిషనర్ గారికి కొన్ని పవర్స్ ఉంటాయి, గవర్నమెంట్ నుంచి తెచ్చుకుంటారు. అప్పటికప్పుడు యాక్ట్ చేయాల్సిన పనులు ఉంటాయి. అవి తీరిగ్గా కూర్చొని డైమండ్ బాబు గారిని అడగాలి, డిప్యూటీ మేయర్ని అడగాలి, మేయర్ని అడగాలంటే కుదరదు. అవన్నీ ఏదో ఒక విధంగా వాళ్ళని ముప్పేట దాడి చేస్తే వాళ్ళు భయభ్రాంతులకు గురవుతారు, వీళ్ళకి ఎవరు సపోర్ట్ లేకుండా చేయాలి అనే ఉద్దేశం తప్పితే మీలో నిజంగా సభలో ఏం కావాలో ప్రజలకి అన్న ఉద్దేశంతో పెట్టిన ప్రశ్నలు కాదు. ఆల్రెడీ మీరు పెట్టిన ప్రశ్నకి ప్రతి డాక్యుమెంట్ రూపేణా ఆ రోజు కార్పొరేషన్ నుంచి ఒక ఇది ఇచ్చారు, ఆన్సర్ ఇచ్చున్నారు. దీంట్లో ఎవరికి ఎంత బిల్లు చెల్లించున్నారో చెప్పారు. ఒకవేళ ఆ బిల్లులో కనుక తప్పులుంటే మీరు ఆ బిల్లును తెప్పించి దాన్ని ఖచ్చితంగా ఎంక్వైరీ చేపించుకుంటే సరిపోతుంది. మొత్తంగా వరద సాయ నిధుల అంశం రాజకీయ రంగు పులుముకుంది. కమిషనర్ కి అండగా ఉద్యోగులు ఆందోళన బాట పట్టగా కార్పొరేటర్లు మాత్రం లెక్క తేల్చాల్సిందేనని పట్టుపడుతున్నారు.